హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో నేను చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు మన బ్లాగ్ లో ఒక మంచి క్విక్ గా చేసుకునే రెసిపీ మీతో షేర్ చేస్తాను. యూజువల్ గా ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో డే అంతా అన్ని రకాలు వండి వండి ఆడవాళ్ళు అలసిపోతూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఒక రోజైనా కూర స్కిప్ చేయాలి ఉంటుంది, కానీ అన్నంలో మనం ఏం వేసుకుని తింటాం. సో అలా అంత ఎక్కువ సమయం మనం కర్రీకి స్పెండ్ చేయకుండా కూరగాయలు కట్ చేసి వండేంత కాకుండా సింపుల్ గా మనము పుదీనా ఇంట్లో ఆకుకూర తింటే మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు కదండి. సో ఆ పుదీనాతో పుదీనా రైస్ కనుక చేసుకుంటే, పెరుగు మన ఇళ్లలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం రైతాగా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా ఆ పూట మనం వంట అనేది చాలా అంటే చాలా సింపుల్ గా ఫినిష్ చేసేయచ్చు. సో నేను ఆ పుదీనా రైస్ ఎలా చేసుకున్నాను అనేది నా ప్రాసెస్ కూడా మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక మంచి విషయం మీతో షేర్ చేయాలంటే, మన సబ్స్క్రైబర్స్ లో ఒక అమ్మాయి తను అంటే పేదవాళ్ళకి, అన్నం లేని వాళ్ళకి ఆహారం పెడుతున్నాను అని నాతో అప్రోచ్ అయింది. సో ఇట్లా చాలా మంది ఫేక్ ఉంటూ ఉంటారు, ఇలా చెప్తూనే ఉంటారు అని చెప్పి నేను ఫస్ట్ లో కేర్ చేయలేదు. బట్ ఆ అమ్మాయి మళ్ళీ నేను రెస్పాండ్ కాకపోయేసరికి మళ్ళీ మెసేజ్ చేసి, అక్క నేనేం ఫేక్ కాదు, ఇలాగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటాను, కావాలంటే నా గురించి వచ్చిన ఆర్టికల్స్ చూడు అని చెప్పి కొన్ని న్యూస్ లో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా పెట్టిందండి. ఎందుకంటే అది న్యూస్ లో టెలికాస్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఏమైనా కాపరేట్ వస్తుందేమో, ఆ క్లిప్పింగ్ నేను యాడ్ చేయలేదు. కానీ మిగిలినవి జనరల్ గా తను పర్సనల్ గా ఫొటోస్ తో తీసుకున్నటువంటి పంపించిన వీడియోస్ క్లిప్పింగ్స్ కానీ, నార్మల్ గా ఇమేజెస్ ఫొటోస్ కానీ ఉన్నాయి. సో అవి మీతో షేర్ చేస్తాను. ఏం లేదండి, అమ్మాయి ఏంటంటే నేను కొంచెం నలుగురికి సహాయం చేయాలనుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేస్తే ఇంకాస్త బాగుంటుంది అని రిక్వెస్ట్ చేశారు. సో తన డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు తెలుసుకోగలిగితే కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకొని మీ మనసుకి పూర్తిగా ఓకే అంటేనే తనకి సహాయం చేయండి. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, బట్ తను నన్ను రిక్వెస్ట్ చేసిన దాన్ని నేను కాదని లేక ఆ రిక్వెస్ట్ ని మీకు షేర్ అనేది చేస్తున్నాను. సో కొంచెం మీరు కూడా ఆలోచించి మీ తోచిన దాన్ని బట్టి మీరు సహాయం అనేది చేయండి, మీకు నచ్చితేనే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకైతే ఇవాళ చక్కటి రెసిపీ అండ్ ఆ విశేషాలు కూడా చూద్దాము. అండ్ ఫైనల్ గా ఇవాళ వేసుకున్న ఈ జ్యువెలరీ ఎలా ఉంది చూడండి. వైట్ స్టోన్స్ అనమాట, మొత్తము మనకి షార్ట్ చైన్. ఇంతకు ముందు నా దగ్గర ఒకటి సేమ్ ఇలాంటిది లాంగ్ కూడా ఉంది. సో ఇది పింక్ స్టోన్ ఉన్న తీసుకున్నాను నేను. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ పింక్ అన్నిటికీ సూట్ అవుతుంది కదా. దీని మీద ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో నేను ఇది ఏ జ్యువెలరీ షాప్ నుంచి తీసుకున్నానని మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను. వాళ్ళ దగ్గర మీకు అన్ని పట్టు శారీస్, జ్యువెలరీ, ఈవెన్ నైటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. వాళ్ళ యొక్క వివరాలు డిస్క్రిప్షన్ లో నేను అన్ని పెడతాను. అంటే వాళ్ళ ఏమైనా గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్, వాటి లింక్స్ ఇస్తాను. ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇది దీని కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్ అండి. ప్లస్ మీకు షిప్పింగ్ అనేది ఒక 100 to 150 వరకు ఉంటుంది. సో మనకి ప్రోడక్ట్ అనేసి దాని ప్రైస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. మనకి నార్మల్ గా లైటింగ్ కి మీకు పెద్దగా తెలియట్లేదు, విజువల్ గా మనం కళ్ళతో చూడడానికి కానీ మంచి నైట్ పార్టీస్ కి అయితే ఇట్లాంటి జ్యువెలరీ సింగిల్ శారీస్ మీద చాలా బాగుంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా ఉంటాయి డిజైన్. ఓకేనండి, మీకు నచ్చితే ఒకసారి డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేసి వాళ్ళ నెంబర్ మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తాను, కాల్ చేసి అన్ని వివరాలు కనుక్కోండి. అండ్ మెయిన్ గా అయితే ఒకవేళ మీరు తీసుకున్నాక ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్బాక్సింగ్ వీడియో రెడీ చేసుకోండి. బట్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకున్నాక మీరు హ్యాపీగా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? మరైతే ఇవాళ బ్లాగ్ చూసేసేద్దాం పదండి. ముందుగా ఒక వెడల్పాటి కడాయిలో 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. అచ్చంగా నెయ్యి కంటే కూడా కొంచెం నూనె కూడా ఉంటే బాగుంటుంది. వేసిన తర్వాత నేను కొద్దిగా షాజీరా, చెక్క, లవంగ, యాలుక, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాక పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఇవి చిన్నగా అయినా కూడా కట్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి మనకు నచ్చినట్టుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో ఉంచుకొని అవి లైట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అంటే మనం ఎంత రైస్ చేసుకుంటున్నామో అనే దాన్ని బట్టి చూసుకొని మీరు పేస్ట్ వేసుకోండి. మరి కొంచెం అన్నంకి 1 స్పూన్ అవసరం ఉండదు, కొద్దిగా తగ్గించుకోవచ్చు. అది కూడా లైట్గా మగ్గి మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ లోపలే మనకి ఉల్లిపాయలు మగ్గే టైంలోనే పుదీనా శుభ్రంగా కడిగేసేసి మనము దాన్ని కొంచెం నీళ్లు వేసుకొని మరీ లూజ్గా లిక్విడ్ లాగా కాకుండా ఇలాగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పుదీనా పేస్ట్ దీంట్లో వేసేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. అంటే మనకి ఒక పసరు లాంటి టేస్ట్ ఉంటుంది కదండి ఆకు ఏదైనా రుబ్బినప్పుడు. సో ఆ టేస్ట్ పోవడానికి వేసుకున్నాక త్వరగా మగ్గాలంటే మనము అన్నం చూసుకొని ఎంత అన్నం ఉంది అనే దాన్ని బట్టి సరిపడా ఉప్పు, పసుపు నేను వేయలేదండి, కావాలంటే మీరు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. నాకు ఆ గ్రీన్ కలర్గానే
రైస్ కనిపించాలి, మళ్ళీ ఎల్లో కలర్ డామినేట్ చేస్తే అది డిఫరెంట్గా మారిపోతుందని నేను పసుపు వేయలేదు. నచ్చితే మీరు ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఇంకొంచెం స్పైస్ ఎక్కువగా తినాలి అని అనుకునే వాళ్ళు కొద్దిగా ఇంకొక 1 లేదా 2 పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకున్నా కూడా మనకి కొంచెం ఘాటుగా బాగుంటుంది టేస్ట్. సో కంప్లీట్గా మన ఇష్టం, మనం తినాలనే దాన్ని బట్టి కొంచెం ఈ చూపించే ఇంగ్రీడియంట్స్ మీరు ఎక్కువ తక్కువ అనేది చేసి ట్రై చేయండి. ఇలా చేసుకొని మనం మూత పెట్టుకొని నిదానంగా మగ్గించుకుంటే దాంట్లో నీరు ఎగిరిపోయి పచ్చివాసన పోయి చక్కగా పుదీనా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి అన్నాన్ని, నేను ఇక్కడైతే బాస్మతి రైసే కుక్ చేశాను, దీనికి ఉన్న ఫ్లేవర్కి మనం తినేదానికి టేస్ట్ బాగుంటుంది ఉత్త అన్నం ఎందుకని చెప్పేసి బాస్మతి రైస్ని విడిగా రైస్ కుక్కర్లో వండేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని దీంట్లో వేసేసి పూర్తిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే పేస్ట్ అంతా కూడా అన్నానికి పడుతుంది. 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్నాక అన్నం వేసేసి మూత పెట్టేసి అన్నం ఉడికించుకోవడం ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇదేంటంటే ఇన్స్టెంట్గా మనం పేస్ట్ అనేది ఉడికించుకోగానే అన్నం కలిపేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది. అచ్చంగా కంటే కూడా ఇంకొక స్పూన్ నిమ్మరసం, 1 లేదా 2 స్పూన్ల నిమ్మరసం అలా పైన జల్లి కలుపుకుని తింటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. లేదు అలా వద్దు పులుపు అనుకున్న వాళ్ళు, అంటే కొంతమందికి పులుపు ఇష్టం ఉండదు కదా, సో అది స్కిప్ చేసేయచ్చు. సో ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. అండ్ వీడియో మొదట్లో మీకు చెప్పాను కదండి, శైలా బాను అని చెప్పేసి ఒక అమ్మాయి, తను దగ్గర రోజుకి 500 మందికి రైస్ అనేది పెడుతున్నాను, సో సపోర్ట్ చేయండి అక్క అని చెప్పి తను నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా అడగడం వల్ల ఇంకా నేను ఆ పిక్స్ అనేవి కొన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నాకు గ్యాలరీలో సేవ్ అవ్వలేదండి, సో అందుకనే వాటన్నిటిని స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా తను ఒక వీడియోలో ఏంటంటే తనది టిక్టాక్ ఐడి కూడా కనిపిస్తుంది, సో దట్ తను ఎక్కడెక్కడ వర్క్స్ చేస్తుందో అవి టిక్టాక్లో కూడా అప్లోడ్ చేస్తున్నట్టుంది. మీకు వీడియో చూస్తే ఒక చోట తను టిక్టాక్లో అప్లోడ్ చేసిన వీడియో కూడా పెట్టాను, మేబీ మీకు అర్థం అవ్వచ్చు తన ఐడి చూసి ఫాలో చేస్తే నిజంగా చేస్తుందా లేదా అనేది. సో మీకు హానెస్ట్గా అనిపిస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇలా మనం వెళ్ళి కనీసం ఇతరులకి హెల్ప్ చేయలేకపోయినా కనీసం పక్క వాళ్ళు చేసే వాళ్ళకైనా సపోర్ట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఇంకా నలుగురికి సపోర్ట్ చేసే అవకాశం మనం ఇండైరెక్ట్గా కల్పిస్తే ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది కదా. సో నేను ఆల్రెడీ ఉన్న చిన్న క్లిప్పింగ్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లోంచి తీసుకుని ఇక్కడ పెట్టానండి. సో చూడండి, చూసి మీకు చేతనైనంత సహాయం చేయండి. తప్పకుండా మీరు మంచిగా తనకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ ఏంటంటే తను ఇన్స్టాగ్రామ్లో పంపించింది కదా, నేను అక్కడికక్కడే స్క్రీన్ రికార్డ్ చేసుకొని మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను, కాబట్టి కొంచెం మనకి స్క్రీన్ ఫుల్గా కనిపించట్లేదు. సో ఈ చిన్న ఇన్కన్వీనియన్స్ ఏమీ అనుకోవద్దు. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నేను చూపించిన రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా సజెషన్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మరి వీడియో నచ్చితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ లైక్ చేస్తేనే మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.